నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చపాతీలోకి చాలా రుచిగా ఉండే శనగల కూరని తయారు చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని 3 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1 చెంచా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 2 టమాటాలను మిక్సీ చేసుకుని టమాటా ప్యూరీని వేసుకోవాలి. టమాటా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ లోపల కొన్ని శనగలను మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసి ఉంచుకోవాలి. టమాటా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, 1 స్పూన్ కారం, 1/2 చెంచా గరం మసాలా వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత మిక్సీ చేసుకున్న శనగల పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు 1 అర గ్లాసు నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత ఇంకొక అర గ్లాసు నీళ్లు పోసుకుని పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న శనగల్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని మూత పెట్టి 15 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చివరిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర, పుదీనా వేసుకుంటే గుమగుమలాడే శనగల కూర సర్వింగ్కి సిద్ధంగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసినా చాలా రుచిగా ఉంటుంది ఈ కూర. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.